హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 24 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ప్రధాన నీటి కాలుష్యకాలు. ది మేజర్ వాటర్ పొల్యూటెంట్స్. గృహ సంబంధ మురుగు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో నీటి కాలుష్యానికి ప్రధాన మూలం మురుగు. ఇందులో ముఖ్యంగా మానవులు, జంతువుల విసర్జితాలు, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇది మామూలుగా మంచి నీటి కుంటలలో లేదా సముద్రంలో నేరుగా వెళ్ళి కలుస్తుంది. నిబంధనల ప్రకారం నీటిలోకి విడుదల కాకముందు మురుగును శుద్ధీకరణ ట్యాంకుల ద్వారా పంపవలసి ఉంటుంది. గృహ సంబంధ మురుగులో కేవలం 0.1% మాత్రమే మలినాలు కలపడం వలన నీటి వనరులు మానవ వినియోగానికి నిరుపయోగం అవుతున్నాయి. మురుగు శుద్ధీకరణలో ఘన పదార్థాలను సులభంగా తొలగించవచ్చు. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మొదలైన కరిగి ఉన్న లవణాలను, ఇతర పోషక పదార్థాలు, విషపూరిత లోహ అయాన్లు, సేంద్రియ పదార్థాలను తొలగించడం చాలా కష్టం. గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా జీవక్షయ కర్బన పదార్థాలు, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ను కలిగి ఉంటుంది. ఇది చాలా తొందరగా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల చర్యల వలన క్షయమవుతుంది. ఇక్కడ ప్రధాన నీటి కాలుష్యకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి గృహ సంబంధ మురుగు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో నీటి కాలుష్యానికి ప్రధాన మూలం మురుగు. ఇందులో ముఖ్యంగా మానవుల, జంతువుల విసర్జితాలు, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇది మామూలుగా మంచినీటి కుంటలలో లేదా సముద్రంలో నేరుగా వెళ్ళి కలుస్తుంది. నిబంధనల ప్రకారం నీటిలోకి విడుదల కాకముందు మురుగును శుద్ధీకరణ ట్యాంకుల ద్వారా పంపవలసి ఉంటుంది. గృహ సంబంధ మురుగులో కేవలం 0.1% మలినాలు కలవడం వలన నీటి వనరులు మానవ వినియోగానికి నిరుపయోగం అవుతున్నాయి. గృహ సంబంధ మురుగులో కేవలం 0.1 మలినాలు కలవడం వల్ల నీటి వనరులు మానవ వినియోగానికి నిరుపయోగం అవుతున్నాయి. మురుగు శుద్ధీకరణలో ఘన పదార్థాలను సులభంగా తొలగించవచ్చు. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మొదలైన కరిగి ఉన్న లవణాలను, ఇతర పోషక పదార్థాలు, విషపూరిత లోహ అయాన్లు, సేంద్రియ పదార్థాలను తొలగించడం చాలా కష్టం. గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా జీవక్షయ కర్బన పదార్థాల, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్స్ను కలిగి ఉంటుంది. ఈ గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా వేటిని కలిగి ఉంటుంది? జీవక్షయ కర్బన పదార్థాలు, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ని కలిగి ఉంటుంది. గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా జీవక్షయ కర్బన పదార్థాలను, బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ని కలిగి ఉంటుంది. ఇది చాలా తొందరగా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల చర్య వలన క్షయమవుతుంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD. మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలను కొలిచే సూచికను బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలను కొలిచే సూచికను బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలను కొలిచే సూచికనే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, BOD అంటారు అన్నమాట. మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలను కొలిచే సూచికను బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సూక్ష్మజీవులు ఆక్సిజన్ను ఉపయోగించుకొని క్షయం చెందే సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు ఆక్సిజన్ను ఉపయోగించుకుని క్షయం చెందే సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఆక్సిజన్ డిమాండ్ను సూక్ష్మజీవులు 5 రోజులకు లేదా 7 రోజులకు వినియోగించుకునే అవధి ఆధారంగా కొలుస్తారు. ఈ ఆక్సిజన్ డిమాండ్ను సూక్ష్మజీవులు 5 రోజులకు లేదా 7 రోజులకు వినియోగించుకునే అవధి ఆధారంగా కొలుస్తారు. మురుగులో కాలుష్య భారంని కొలవడానికి BOD ఒక సూచిక. మురుగులో కాలుష్య భారం, పొల్యూషన్ లోడ్ని కొలవడానికి BOD ఒక సూచిక. నీటి కుంటలో ఉండే సేంద్రియ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ని వినియోగిస్తాయి. దీని ఫలితంగా ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం వలన అక్కడ జీవించే నీటి జంతువులు, చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోతుంది నీటిలో. అప్పుడు అక్కడ జీవించే నీటి జంతువులు, చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. నీటి కుంటలో ఉండే సేంద్రియ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ని వినియోగిస్తాయి. ఫలితంగా ఏమవుతుంది? అక్కడ ఉన్న నీటిలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల అక్కడ జీవించే నీటి జీవులు, చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి? మురుగులో ఉన్న జీవక్షయమయ్యే పదార్థాలని కొలిసే సూచికనే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సూక్ష్మజీవులు ఆక్సిజన్ ఉపయోగించుకుని క్షయం చెందే సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి.
ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ని ఉపయోగించుకుని క్షయం చెందే సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఆక్సిజన్ డిమాండ్ను సూక్ష్మజీవులు 5 రోజులకు BOD 5 లేదా 7 రోజులకు BOD 7 వినియోగించుకుని అవధికారకంగా కొలుస్తారు. ఈ ఆక్సిజన్ డిమాండ్ని 5 రోజులకు కానీ 7 రోజులకు కానీ వినియోగించుకుని అవధికారకంగా కొలుస్తారు, అవధి ఆధారంగా కొలుస్తారు. మురుగులో కాలుష్యభారం పొల్యూషన్ లోడ్ని కొలవడానికి BOD ఒక సూచిక. మురుగులో ఈ కాలుష్యభారాన్ని కొలవడానికి BOD ఒక సూచిక అన్నమాట. నీటి కుంటలో ఉండే సేంద్రీయ పదార్థాలను జీవక్షయం చేయడానికి సహాయపడే సూక్ష్మజీవులు చాలా ఎక్కువ ఆక్సిజన్ని వినియోగిస్తాయి. దాని ఫలితంగా ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం వలన అక్కడ జీవించే నీటి జంతువులు, చేపలు చనిపోవడానికి కారణమవుతుంది. నెక్స్ట్ శైవల మంజరులు. నీటిలో ఎక్కువ స్థాయిలో పోషకాలు ఉన్నట్లయితే ప్లవక శైవలాల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని శైవల మంజరులు అంటారు. నీటిలో ఎక్కువ స్థాయిలో పోషకాలు ఉన్నట్లయితే ప్లవక శైవలాల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో ఎక్కువ స్థాయిలో పోషకాలు అనేవి ఉన్నట్లయితే ఈ ప్లవక శైవలాల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని శైవల మంజరులు అంటారు. ఈ శైవలాల గుంపులు నీటికి ప్రత్యేక రంగును కలగజేయడమే కాకుండా నీటి ఆవాసాలలో నీటి నాణ్యతను క్షీణింపజేస్తుంది. ఈ శైవలాల గుంపులు నీటికి ప్రత్యేక రంగుని కలగజేయడమే కాకుండా నీటి ఆవాసాలలో నీటి నాణ్యతను క్షీణింపజేస్తుంది. దీనివల్ల చేపలు కూడా చనిపోతాయి. ఈ శైవల తెట్టుని ఏర్పరిచే కొన్ని రకాల శైవలాలు మానవులకు, జంతువులకు విషపూరితంగా ఉంటాయి. నీటిలో ఎక్కువ స్థాయిలో పోషకాలు ఉన్నట్లయితే ప్లవక శైవలాల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని శైవల మంజరులు అంటారు. ఈ శైవలాల గుంపులు నీటికి ప్రత్యేక రంగును కలగజేయడమే కాకుండా నీటి ఆవాసాలలో నీటి నాణ్యతను క్షీణింపజేస్తుంది. దీనివల్ల చేపలు కూడా చనిపోతాయి. ఈ శైవల తెట్టుని ఏర్పరిచే కొన్ని రకాల శైవలాలు మానవులకు, జంతువులకు విషపూరితంగా ఉంటాయి. ఈ శైవల తెట్టుని ఏర్పరిచే కొన్ని రకాలైన శైవలాలు మానవులకి, జంతువులకి విషపూరితంగా ఉంటాయి. నీటిలో పెరిగే మొక్కల్లో సాధారణ నీటిలో పెరిగే మొక్కల్లో నీటి హయాసింత్ ఉంటుంది. వాటర్ హయాసింత్, ఐకార్నియా క్రాస్పిస్. ఈ ఐకార్నియా క్రాస్పిస్ అనేది నీటి హయాసింత్. దీనిని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని కూడా పిలుస్తారు. ఈ నీటి హయాసింత్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని కూడా పిలుస్తారు. నీటి హయాసింత్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో చాలా సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. ఈ టెర్రర్ ఆఫ్ బెంగాల్ లేదా నీటి హయాసింత్ అనేది ప్రపంచంలోనే చాలా సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. ఇది ఎక్కువగా పెరగడం వలన అన్ని నీటి మార్గాలు మూసుకుపోతాయి. మనం వాటిని తొలగించే సామర్థ్యం కంటే వేగంగా ఇవి పెరుగుతాయి. యూట్రోఫిక్ నీటి ఆవాసాలలో పోషకాలు ఎక్కువగా ఉన్న నీటి ప్రాంతాల్లో ఇవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. మనం వాటిని తొలగించే సామర్థ్యం కంటే వేగంగా పెరుగుతాయి అన్నమాట టెర్రర్ ఆఫ్ బెంగాల్, నీటి హయాసింత్ అనేవి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ గతిశీల అసమతుల్యానికి దారితీస్తుంది. గృహాలు, ఆసుపత్రుల నుంచి వచ్చే మురుగులు అవాంఛిత వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఒకవేళ వీటిని శుద్ధి చేయకుండా నీటి ఆవాసాల్లోకి విడుదల చేసినట్లయితే అతిసారము, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా మొదలైన తీవ్రమైన వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. గృహాలు, ఆసుపత్రుల నుంచి వచ్చే మురుగులు అవాంఛిత వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఒకవేళ వీటిని శుద్ధి చేయకుండా నీటి ఆవాసాల్లోనికి విడుదల చేసినట్లయితే అతిసారము, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా మొదలైన తీవ్రమైన వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి? పారిశ్రామిక వ్యర్థాలు, ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నీటి ఆవాసాలలోకి విడుదల చేయడం వలన చాలా నదులు, మంచినీటి కాలువలు కలుషితమవుతాయి. పారిశ్రామిక వ్యర్థాలు చాలా రకాల కర్బన కాలుష్యకాలైన నూనెలు, గ్రీజులు, ప్లాస్టిక్స్, లోహ వ్యర్థాలు, అవలంబిత ఘన పదార్థాలు, విష పదార్థాలు కలిగి ఉంటాయి. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నీటి ఆవాసాల్లోనికి విడుదల చేయడం వలన చాలా నదులు, మంచినీటి కాలువలు కలుషితమవుతాయి. పారిశ్రామిక వ్యర్థాలు చాలా రకాల కర్బన కాలుష్యకాలైన నూనెలు, గ్రీజులు, ప్లాస్టిక్స్, లోహ వ్యర్థాలు, అవలంబిత ఘన పదార్థాలు, విష పదార్థాలు కలిగి ఉంటాయి. వాటిలో చాలా వరకు క్షయం చెందనివి, నాన్ బయోడిగ్రేడబుల్ ఆర్సెనిక్, కాడ్మియం, కాపర్, క్రోమియం, పాదరసం, జింక్, నికెల్ మొదలైన భారలోహ కాలుష్యకాలు పరిశ్రమల నుంచి విడుదలవుతాయి.
నెక్స్ట్ పారిశ్రామిక వ్యర్థాల ప్రభావాలు. నీటిలో ఉన్న ఈ కర్బన పదార్థాలు BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ని పెంచడం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని తగ్గిస్తాయి. చాలా కర్బన పదార్థాల వలన నీరు తాగడానికి అయోగ్యతమవుతుంది. మురుగు కలుషితాల వలన అతిసారము, టైఫాయిడ్, కామెర్లు, కలరా మొదలైన వ్యాధులు ప్రబలిపోతాయి. నీటిలో ఉన్న కర్బన పదార్థాలు BODని అదేవిధంగా CODని పెంచుతాయి. అలా పెరగడం వలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గిపోతుంది. BOD అంటే ఏంటి? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇలా పెంచడం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని తగ్గిస్తాయి. చాలా కర్బన పదార్థాల వల్ల నీరు తాగడానికి అయోగ్యతమవుతుంది. చాలా కర్బన పదార్థాలు కరిగి ఉండడం వల్ల నీరు తాగడానికి అయోగ్యతమవుతుంది. మురుగు కలుషితాల వలన అతిసారము, టైఫాయిడ్, కామెర్లు, కలరా మొదలైన వ్యాధులు ప్రబలిపోతాయి. నెక్స్ట్ జీవ ఆవర్ధనం బయోమాగ్నిఫికేషన్. నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విష పదార్థ గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూ పోతే దాన్ని జీవ ఆవర్ధనం అంటాం. జీవ ఆవర్ధనం బయోమాగ్నిఫికేషన్. నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విష పదార్థాల గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూ పోతే దానిని జీవావర్ధనం అంటాం. జీవుల్లో ప్రవేశించిన విష పదార్థం జీవక్రియ లేదా విసర్జన ప్రక్రియల వల్ల క్షీణించకుండా తరువాతి పోషక స్థాయికి వెళ్ళి అక్కడ విష పదార్థాలు పేరుకుపోయే పరిస్థితులలో జీవ ఆవర్ధనం జరుగుతుంది. నీటి ఆహారపు గొలుసులో కాలుష్యం లేదా విష పదార్థాల గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూ పోతే దానినే జీవ ఆవర్ధనం అంటాం. జీవుల్లో ప్రవేశించిన విష పదార్థము జీవక్రియ లేదా విసర్జన ప్రక్రియల వలన క్షీణించకుండా తరువాత పోషణ స్థాయికి వెళ్ళి అక్కడ విష పదార్థాలు పేరుకుపోయే పరిస్థితులలో జీవ ఆవర్ధనం జరుగుతుంది. DDT పాదరస కాలుష్యం విషయంలో ఈ దృగ్విషయం బాగా తెలుస్తుంది. పైన చూపిన ఉదాహరణలో లాగా DDT గాఢత ప్రతి అనుక్రమ పోషక స్థాయిలోనూ పెరుగుతుంది. నీటిలో ఇది 0.003 ppb పార్ట్స్ పర్ బిలియన్ లాంటి కనిష్ట గాఢత వద్ద ప్రారంభమై జీవ ఆవర్ధనం ద్వారా చేపలు వాటిని తినే పక్షులలో తీవ్రమైన గాఢతకు 5 ppmలకు చేరుతుంది. అధిక గాఢతలో DDT పక్షులలో కాల్షియం జీర్ణక్రియపై ప్రభావం చూపి గుడ్డు పెంకును పలుచగా మారే విధంగా చేస్తుంది. దానివల్ల పరిపూర్ణంగా గుడ్డు తయారు కాకుండా పలుచని పెంకు వలన పగిలిపోతుంది. తద్వారా పక్షుల జనాభా తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటి జీవ ఆవర్ధనం అంటే నీటి ఆహారపు గొలుసులో కాల్షియం లేదా విష పదార్థాల గాఢత ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి పెరుగుతూ పోతే దాన్ని ఏమంటాం? జీవ ఆవర్ధనం అంటాం. జీవుల్లో ప్రవేశించిన విష పదార్థం జీవక్రియ లేదా విసర్జన ప్రక్రియల వల్ల క్షీణించకుండా తరువాత పోషణ స్థాయికి వెళ్ళి అక్కడ విష పదార్థాలు పేరుకుపోయే పరిస్థితులలో జీవ ఆవర్ధనం జరుగుతుంది. DDT పాదరస కాలుష్యం విషయంలో ఈ దృగ్విషయం బాగా తెలుస్తుంది. పైన చూపిన ఉదాహరణలో లాగా DDT గాఢత ప్రతి అనుక్రమ పోషక స్థాయిలోనూ పెరుగుతుంది. నీటిలో ఇది 0.003 ppb ఇలాంటి కనిష్ట గాఢత వద్ద ప్రారంభమై జీవ ఆవర్ధనం ద్వారా చేపలు వాటిని తినే పక్షులలో తీవ్రమైన గాఢతకు 5 ppmకి చేరుతుంది. అధిక గాఢతలో DDT పక్షులలో కాల్షియం జీవక్రియ పైన ప్రభావం చూపి గుడ్డు పెంకును పలుచగా మారే విధంగా చేస్తుంది. దానివల్ల పరిపూర్ణంగా గుడ్డు తయారు కాకుండా పలుచని పెంకు వలన పగిలిపోతుంది. తద్వారా పక్షుల జనాభా తగ్గిపోతుంది. మనం ఇక్కడ చూడొచ్చు నీటి ఆహారపు గొలుసులో DDT జీవ ఆవర్ధనం అని. నీరు, జంతు ప్లవకాలు, చిన్న చేపలు, పెద్ద చేపలు తినే పక్షుల్లోకి ఇలాగ DDT అనేది ప్రవేశిస్తుంది. నీటి ఆహారపు గొలుసులో DDT యొక్క జీవ ఆవర్ధనం. నెక్స్ట్ యూట్రోఫికేషన్. నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వలన సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వలన సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగాను తేటగాను ఉండడం వలన ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సుల్లోకి నెమ్మదిగా చేరతాయి. ఇవి నీటి శైవలాలు ఇతర మొక్కల పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటారు. కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగాను తేటగాను ఉండడం వల్ల ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సుల్లోకి నెమ్మదిగా చేరతాయి. ఇవి నీటిలోనికి శైవలాలు ఇతర మొక్కల పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. తదనుగుణంగా జంతువులు వృద్ధి చెందుతాయి.
కర్బన పదార్థాలు సరస్సు అడుగు భాగంలో చేరి పేరుకుపోతాయి. కొన్ని శతాబ్దాల తర్వాత సిల్ట్ కర్బన డెబ్రిస్ పేరుకుపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారుతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత సిల్ట్ కర్బన డెబ్రిస్ పేరుకుపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారుతుంది. దాని ఫలితంగా శీతల వాతావరణంలో జీవించే జీవుల స్థానంలో నెమ్మదిగా ఉష్ణనీటి జీవుల యొక్క ప్రతిస్థాపన జరుగుతుంది. సరస్సు లోతు తక్కువ ఉన్న ప్రాంతాలలో బురదలో పెరిగే మొక్కలు వేళ్ళూనుకుంటాయి. కాలానుగుణంగా సరస్సులో పెద్ద సంఖ్యలో తేలియాడే మొక్కలు బురద నేల బాగ్లో వచ్చి చేరి సరస్సు చివరగా నేలగా మారుతుంది. నీటిలో పోషక పదార్థాలు పెరిగిపోవడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైన వార్ధక్యాన్ని యూట్రోఫికేషన్ అంటాం. కొత్తగా ఏర్పడిన సరస్సులలో నీరు చల్లగాను తేటగాను ఉండడం వల్ల ప్రాణులకు ఆధారంగా ఉండదు. కాలానుగుణంగా నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ లాంటి పోషక పదార్థాలు పిల్ల కాలువల ద్వారా సరస్సుల్లోనికి నెమ్మదిగా చేరుతాయి. అవి నీటిలోనికి శైవలాలు ఇతర మొక్కల పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. తదనుగుణంగా జంతువులు వృద్ధి చెందుతాయి. కర్బన పదార్థాలు సరస్సు అడుగు భాగంలో చేరి పేరుకుపోతాయి. కొన్ని శతాబ్దాల తర్వాత సిల్ట్ కర్బన డెబ్రిస్ పేరుకుపోయి సరస్సు లోతు తగ్గిపోయి వేడిగా మారుతుంది. దాని ఫలితంగా శీతల వాతావరణంలో జీవించే జీవుల స్థానంలో నెమ్మదిగా ఉష్ణజీవుల ప్రతిస్థాపన జరుగుతుంది. సరస్సు లోతు తక్కువ ఉన్న ప్రాంతాలలో బురదలో పెరిగే మొక్కలు వేళ్ళూనుకుంటాయి. కాలానుగుణంగా సరస్సులోకి పెద్ద సంఖ్యలో తేలియాడే మొక్కలు బురద నేలలో వచ్చి చేరి సరస్సు చివరగా నేలగా మారుతుంది. కుళ్ళిన శాకాహార సంబంధమైన పదార్థాలతో కూడి మెత్తగా తడిగా ఉండే ఆమ్లయుత నేలనే బురద నేల అంటారు, బాగ్ అని అంటారు. కుళ్ళిన శాకాహార సంబంధమైన పదార్థాలతో కూడి మెత్తగా తడిగా ఉండే ఆమ్లయుత నేలను బురద నేల అంటారు. కుళ్ళిన శాకాహార సంబంధమైన పదార్థాలతో కూడి మెత్తగా తడిగా ఉండే ఆమ్లయుత నేలను బురద నేల బాగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ శీతోష్ణ స్థితి పరిస్థితులు సరస్సు పరిమాణము ఇతర కారకాలను అనుసరించి కొన్ని వేల సంవత్సరాల కాలంలో సరస్సుకు సహజ వార్ధక్యం వస్తుంది. శీతోష్ణ స్థితి పరిస్థితులు సరస్సు పరిమాణము ఇతర కారకాలను అనుసరించి కొన్ని వేల సంవత్సరాల కాలంలో సరస్సుకు సహజ వార్ధక్యం వస్తుంది. అయితే మానవజనిత కార్యకలాపాల ద్వారా ఏర్పడే కాలుష్యకాల వలన ఈ వార్ధక్య ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని కల్చరల్ లేదా త్వరిత యూట్రిఫికేషన్ అంటాం. అంటే మానవుడు చేసే కార్యకలాపాల వలన సరస్సు తొందరగానే వార్ధక్యాన్ని చేరుతుంది. దీన్నే కల్చరల్ లేదా త్వరిత యూట్రిఫికేషన్ అంటాం. భూమిపై ఉన్న సరస్సులు చాలా ప్రాంతాలలో గల శతాబ్ద కాలంలో మురుగు వలన వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాల వలన యూట్రిఫికేషన్కు గురి అవుతున్నాయి. మొక్కల ప్రధాన పోషకాలైన నైట్రేట్లు ఫాస్ఫేట్లు ముఖ్యమైన మలినాలు నీటి జీవులకు జీవనాధారమై కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గిపోతుంది. అదే సమయంలో ఇతర కాలుష్యకాలు సరస్సులో ప్రవహించి మొత్తం చేపల జనాభా అంతా విష ప్రభావానికి గురి అవుతాయి. కాలుష్యకాలు వియోగం చెంది ఏర్పడే శిథిల పదార్థాల వలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మరింతగా తగ్గిపోతుంది. భూమిపై ఉన్న సరస్సులు చాలా ప్రాంతాలలో గత శతాబ్ద కాలంగా మురుగు వలన వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాల వలన యూట్రిఫికేషన్కు గురవుతున్నాయి. మొక్కల ప్రధాన పోషకాలైన నైట్రేట్లు ఫాస్ఫేట్లు ముఖ్యమైన మలినాలు నీటి జీవులకు జీవనాధారమై కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గిపోతుంది. అదే సమయంలో ఇతర కాలుష్యకాలు సరస్సులో ప్రవహించి మొత్తం చేపల జనాభా అంతా విష ప్రభావానికి గురవుతాయి. కాలుష్యకాలు వియోగం చెంది ఏర్పడే శిథిల పదార్థాల వలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మరింతగా తగ్గిపోతుంది. ఈ కాలుష్యకాలు అనేవి చేరడం వలన శిథిల పదార్థాల వలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అనేది మరింతగా తగ్గిపోతుంది.